Vele la cámara. ఉందాం ప్లీజ్. ఐ రిక్వెస్ట్ యూ ఆల్, దయచేసి అందరు కూర్చునండి. ఉదయకాల సమయంలో ఈ యొక్క దేవుని యొక్క సన్నిధానంలో కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 77వ జయంతిని పురస్కరించుకుని ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకునే కార్యక్రమం మనం ప్రారంభించుకుందాం. దయచేసి తలల వంచి కండ్లు మూసుకుని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మా గొప్ప దేవ, మా స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, ఆకాశముని సింహాసనముగాను భూమిని పాదపీఠముగా చేసుకొని సర్వ సృష్టిని నేను నీతితోను న్యాయముతోను పరిపాలించుచున్న మా గొప్ప దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడా, నిత్యుడు తండ్రి, సమాధానకర్తగా అధిపతి, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఎక్కడ 2-3 కూడి నా నామంలో ప్రార్థిస్తారో అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన గొప్ప దేవా, మీకు స్తోత్రాలు. సార్ గారి యొక్క 77వ జయంతి సందర్భముగా నాయన ప్రభువా, నీ సన్నిధిలో నీతిమంతులను జ్ఞాపకము చేసుకునడము ఆశీర్వాదకరమని నీ వాక్య లేఖనాలను బట్టి తండ్రి, ఆ నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటుండగా ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి. ఈ సందర్భంగా ఆయన కుటుంబం ఆయన ఘనంగా నివాళులు అర్పిస్తుంది. ఈ కుటుంబం ఎంత పెద్దది అంటే కోట్ల మంది ప్రజలు కలిగిన కుటుంబం. ఎంతోమంది ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని తలుచుకుంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు చేసిన మేలును ఈ రోజు వరకు కోట్ల మంది ప్రజలు మర్చిపోలేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు మాత్రమే ఉన్నారు. కానీ 5 సంవత్సరాలలో ఎంతమందికి ఎంత మేలు చేశాడు అంటే దానికి రుజువు ఆయన చనిపోతే 700 మంది దాదాపు ఆ బాధ భరించలేక, ఆ నిజాన్ని జీర్ణించుకోలేక చనిపోయారు. రైతులకి పక్షపాతిగా నిలిచాడు రాజశేఖర రెడ్డి గారు. ఉచిత విద్యుత్తుతో మొదలు పెడితే రుణమాఫీ అయితేనేమి, జలయజ్ఞం అయితేనేమి, ఇలాంటి ఎన్నో రాజశేఖర రెడ్డి గారు మనస్సు పెట్టి చేశారు. పేద విద్యార్థులు డబ్బు లేని కారణంగా వాళ్ళ చదువు ఆగిపోకూడదు అని, ఆశ చచ్చిపోకూడదు అని ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెడితే ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారు. ఈ రోజు వరకు కూడా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అలాగే ఆరోగ్యశ్రీ ఎంతోమందికి ప్రాణం పోసింది. ఇక ఈరోజు కోట్ల మంది తెలుగు ప్రజలు ఆయనను స్మరించుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ.